నమస్తే కాకా అందరికీ. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వీర విహారం చేసిన విరాట్ కోహ్లీ అసలు మ్యాచ్లో ఏం జరిగింది ఏందో అనేది ఈ వీడియోలో మనం డీకోడ్ చేద్దాం. డీకోడ్ అంటే అది మాట్లాడుకుందాం. ముందుగా ఇది ఒక చాలా ఇంటెన్సివ్ మ్యాచ్. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరగాలని చెప్పి ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని ప్రపంచం వ్యాప్తంగా అయితే వాళ్ళు అనుకుంటుంటారు. అదే మ్యాచ్ ఇవాళ అయితే జరిగింది. ఇప్పటివరకు చూస్తే ఇండియా పాకిస్తాన్ ఏవైతే మ్యాచెస్ అయినాయో ఐసీసీ ట్రోఫీస్లలో ఇండియాకి అయితే చాలా అద్భుతమైన ఏమంటారు రికార్డ్ అయితే ఉంది. పాకిస్తాన్ ఓన్లీ 3 సార్లు లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే మనని ఒకసారి వాళ్ళు ఓడగొట్టడం జరిగింది, ఒకసారి T20లో అయితే ఓడగొట్టడం జరిగింది. సో యుఏఈ దుబాయ్లో అయితే వాళ్ళ మ్యాచ్ అయితే జరిగింది. సో ఇండియా అయితే కంఫర్టబుల్గా ఏమంటారు ఒక పాజిటివ్ ఎనర్జీతో అయితే రావడం అయితే జరిగింది. ఆస్ట్రేలియా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ అయిన న్యూజిలాండ్తో ఓడిపోవడంతో వాళ్ళు కొంచెం డ్రాబ్యాక్తో అయితే ఉన్నారు. పాకిస్తాన్ గురించి ఒక విషయం చెప్పాలి. ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళంత అన్లక్కీ అన్నారు, దురదృష్టవంతులు లేరు. ఎందుకంటే ఏ టీం అయితే వాళ్ళు ఒక ట్రోఫీని వాళ్ళ టీం వాళ్ళ కంట్రీలో నిర్వహించాలనుకుంటారో వాళ్ళకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ వీళ్ళ దరిద్రం ఏంటంటే వీళ్ళు ఇండియాతో ఉన్న శత్రుత్వం వల్ల, అదే మన పొలిటికల్ శత్రుత్వం వల్ల ఏమైందంటే వీళ్ళు యూఏఈకి వెళ్ళి ఆడాల్సి వచ్చింది. సో వీళ్ళు ఏంటంటే అటు ఇటు తిరుగుతూనే ఆడాల్సి వచ్చింటుంది. అది ఆల్రెడీ అందరికీ తెలిసింది. నేను ఇంకొకసారి చెప్తున్నాను అనమాట. ఈ మ్యాచ్ కన్నా ముందర ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కంటిన్యూస్గా 12వ టాస్ ఓడిపోయాడు. హైయెస్ట్ ఇది. ఇంతకుముందు నాకు తెలిసి ఐర్లాండ్ లేకపోతే మన స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, ఈ మూడిట్లో ఐ థింక్ నెదర్లాండ్సే వాళ్ళు అయితే కంటిన్యూస్గా 11 టాసెస్ ఓడిపోతే మనోడు వచ్చేసి 12 టాస్లు ఓడిపోయాడు. నాకు తెలిసి టాస్ ఓడిపోవడం చాలా మంచిది. మన రవిశాస్త్రి అయితే చాలా ఎంతూజియాస్టిక్గా అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. టాస్ దగ్గర కూడా అడిగాను, నువ్వు ఏం చేస్తా అంటే టాస్ ఓడిపోయిన తర్వాత నేను ఏం చేస్తా అనేది మనం తెలుసుకోవడం అయితే అవసరం లేదని అయితే రోహిత్ శర్మ అయితే ఇవ్వడం జరిగింది. ఏది తను ఇవ్వాల్సిన కౌంటర్ అయితే ఇచ్చారనమాట. సో టాస్ ఓడిపోవడంతో ఇండియా వాళ్ళు అయితే టీం అన్చేంజ్ ఉంటే, పాకిస్తాన్ వాళ్ళు అయితే ఒక ఫోర్స్ఫుల్ చేంజ్ ఏంటంటే వాళ్ళ దాంట్లో ఒక్కడే ఒక ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఫకర్ జమాన్ ఉన్నాడో ఫకర్ జమాన్ ప్లేస్లో ఇమామ్ ఉల్లక్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇమామ్ ఉల్లక్, బాబర్ అజమ్ ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఓవర్ బాల్ అయితే చాలా స్వింగ్ అయింది. మన ఫస్ట్ ఓవర్ వేసిన సమీకి అయితే అసలు కంట్రోల్ కాలేదు బాల్. ఫస్ట్ ఓవర్ మన వాళ్ళు 5 ఎక్స్ట్రా ఇచ్చారు. దాని తర్వాత హర్షిత్ రాణా కూడా వచ్చాడు. హర్షిత్ రాణా కంట్రోల్ బాగానే చేశాడు, బట్ వికెట్స్ అయితే రావడం అయితే జరిగింది. బాబర్ అజమ్ చాలా టైం తీసుకున్నాడు, ఇమాముల్లాకు కూడా టైం తీసుకున్నాడు, ఏం లేదు. కానీ బాబర్ అజమ్ మాత్రం తను కొట్టిన 23 రన్లో 24 రన్లో కొట్టాడు. అందులో నుంచి మాత్రం 20 రన్లు ఓన్లీ బౌండరీస్ ద్వారా సాధించాడు. అద్భుతమైన కవరేజ్ అన్నీ వేశాడు. తర్వాత షురు అయిందబ్బా. హార్దిక్ పాండ్యా వచ్చాడు, ఒక లూజ్ బాల్ వేశాడు. అదే ఓవర్లో నెక్స్ట్ బాలే హార్దిక్ పాండ్యా ఎవరు మన బాబర్ అజమ్ని కీపర్ క్యాచ్ చేసుకుని అవుట్ చేయడం అయితే జరిగింది. కేఎల్ రాహుల్ గారు అద్భుతమైన. తర్వాత బాపుని ఎవరు పిలుస్తారో తెలుసుగా అందరూ, అక్షర్ పటేల్ నుంచి ఒక అద్భుతమైన త్రో, ఒక అద్భుతమైన త్రో ఇమామ్ ఉల్లక్ అయితే అక్కడ అవుట్ అవడం అయితే జరిగింది. సో ఇదేంటంటే ఇమామ్ ఉల్లకే మనకు వికెట్ ఇచ్చేసని చెప్పాలి. అప్పటి వరకు అంటే ఇమామ్ ఉల్లక్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు పిచ్ మీద కుదురుకొని ఎలా చేద్దాము ఏంటి అని చెప్పి. సో ఇమామ్ ఉల్లక్ అవుట్ అయ్యడం జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే 51 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్లు అయితే వాళ్ళు ఓడిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళ కెప్టెన్ రిజ్వాన్ ఇంకా సయ్యద్ అబూబ్, వాళ్ళ ఇంకొక ఎవరు మన వన్ డౌన్ వచ్చిన బ్యాట్స్మెన్ సయ్యద్ అబూబ్, వీళ్ళిద్దరు కలిసి ఒక మంచి అద్భుతమైన పార్ట్నర్షిప్ అయితే వాళ్ళైతే నెలకొల్పడం జరిగింది. సౌద్ సకీల్ ఇంకా ఎవరు మన రిజ్వాన్ ఇద్దరు చాలా అద్భుతంగా పార్ట్నర్షిప్ వేసే బౌలింగ్ చేంజెస్ ఉన్నాడు. అది ఉన్నాడు. ఇక్కడ ఒకటి ఏంటంటే మన ఇండియా వాళ్ళు కూడా 2 క్యాచ్ అయితే డ్రాప్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ మ్యాచ్ ఎవరైతే హ్యాట్రిక్ మిస్ అయిందో అతనే వచ్చి రిజ్వాన్ని అవుట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్తా, పాకిస్తాన్ వాళ్ళ దరిద్రం ఏంటంటే 180, 1 for 2 ఉండాలనుకుంటా. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు 244 ఆల్అౌట్ అయిపోవడం అయితే జరిగింది. మళ్ళీ అలా బ్యాటింగ్ ఏందో, వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఏందో, వాళ్ళు ఏమనుకుంటున్నారో అయితే తెలీదు. సో అది వెంటనే ఎవరు మన హార్దిక్ పాండ్యా వచ్చి కుదురుకున్న సోయబ్ సకిల్ని కూడా అవుట్ చేయడం జరిగింది. అదైతే ప్లాన్డ్ అని చెప్పాలి. కరెక్ట్ బాల్ వేశాడు మన డీప్ మిడ్ వికెట్లో.
క్యాచ్ అయితే డీప్ లాంగ్ ఆన్లో డీ మిడ్ వికెట్లో క్యాచ్ అయితే వేయడమే తర్వాత వచ్చేసి కుల్దీప్ యాదవ్ ఒక ఓవర్ వేసాడు అబ్బా, బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు తీశాడు ఎవరు 48 ఓవర్లో. ఇక్కడ ఏంటంటే ఇండియా వాళ్ళు బౌలింగ్ వేసినప్పుడు ఏంటంటే ఒక 7 runs వాళ్ళు డ్రాగింగ్లో ఉన్న అంటే లేట్ బిహైండ్లో అప్పుడు స్పిన్నర్స్తో బాగా వేసిచ్చాడు. నాకు తెలిసి రోహిత్ శర్మ క్యాప్టెన్సీ వాళ్ళు చాలా అద్భుతంగా ఉంది, మధ్యలో గిల్ కూడా క్యాప్టెన్సీ చాలా అద్భుతంగా ఉంది. సో రోహిత్ శర్మ క్యాప్టెన్సీ పుణ్యమా అని చెప్పాలి, ఎవరు అక్షర్ పటేల్ పుణ్యమా అని చెప్పాలి. కానీ అయితే అద్భుతంగా బౌలింగ్ చేంజెస్తో కానీ ఫీల్డింగ్తో కానీ ఓకే. ఇండియా వాళ్ళు ఫీల్డింగ్లో వాళ్ళ రన్స్ అయితే ఆపడం అయితే జరిగింది, కానీ వాళ్ళైతే 2 catches అయితే డ్రాప్ చేశారు. సో విచ్ క్యాచెస్ విన్ ద మ్యాచెస్ అంటారు. కానీ ఇవాళ అయితే మనం గెలిచాం, కానీ బట్ నెక్స్ట్ వచ్చే న్యూజిలాండ్ మ్యాచెస్లో కానీ ఫైనల్ ఇంకా సెమీఫైనల్లో కానీ ఇండియా వాళ్ళు క్యాచెస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇలా చూస్తే లాస్ట్కి వచ్చేసి ఖుష్దిల్ అని చెప్పి వాళ్ళ ఒక లోవర్ మిడిల్ ఆర్లో ఒక 38 runs చేయడం వల్ల పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి 241కి ఆల్అవుట్. అంటే వాళ్ళు ఆడాల్సిన మొత్తం 50 ఓవర్ల మ్యాచ్ ఆడకుండానే వాళ్ళు అవుట్ అవ్వడమే జరిగింది. సో ఇండియా బౌలింగ్ టాక్టిక్స్ అన్నీ బాగానే ఉన్నాయని ఒకటి ఏంటంటే మొహమ్మద్ షమీకి ఒక హామ్స్ట్రింగ్ ఇంజూరీ ఉండడం వల్ల తన్ని లిపాడు. సో అదొక్కటి చూసుకోవాలి. మొహమ్మద్ షమీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు, 8 ఓవర్స్కి 43 runs ఇచ్చాడు, రన్స్ అయితే రావడం అయితే జరగలేదు. ఇది సో రికార్డ్స్ ఏమేమి బ్రేక్ అయ్యాయని నేను లాస్ట్లో చెప్తాను అనమాట బౌలింగ్ గురించి. తర్వాత ఇండియా వాళ్ళు 242 runsకి అయితే చేజ్ చేయడానికి వచ్చారు. రోహిత్ శర్మ యాజ్ యూజువల్గా అద్భుతమైన స్టార్ట్ ఇచ్చాడు. పాకిస్తాన్ వాళ్ళు మొత్తం కలిపి ఒక్క ఇన్నింగ్స్లో మొత్తం ఒకటే 6 కొడితే వాళ్ళు 3 6లు కొడితే ఇండియా వాళ్ళు ఫస్ట్ ఓవర్లోనే వాళ్ళు 6 ఐ థింక్ 38th ఓవర్లోనే ఎప్పుడు వచ్చింది. మన వాళ్ళు సెకండ్ ఓవర్లోనే థర్డ్ ఓవర్లోనే 6 కొట్టడమే. సెకండ్ ఓవర్లో నజీం షాలో తన ఫేవరెట్ షాట్ అని పుల్ షాట్ అయితే కొట్టడమే షాట్. తర్వాత షేన్షా అఫ్రీది వచ్చి వేసాడు అబ్బా, తనకి ఇష్టమైన ఇన్ స్వింగ్ యార్కర్ ఎవరికి పడ్డది, మన కెప్టెన్ రోహిత్ శర్మ ఒకటి. ఏం చేయలేని పరిస్థితి అది, అద్భుతమైన బాల్ లోపలికి వచ్చింది, యాంగిల్ లోపలికి వెళ్ళి అయింది. తర్వాత శుభమ్ గిల్ కొట్టాడు చూడండి, ఎవరిని మన షేన్షా అఫ్రీది ఓ కుర్రు ఏమైనా కొట్టిండు. స్ట్రైట్ షాట్, ఆ స్ట్రైట్ డ్రైవ్ చూస్తే మాత్రం ఎవరికైనా సచిన్ టెండూల్కరే గుర్తుకొస్తారు. అదే షాట్ కొట్టాడు శుభమ్ గిల్, అద్భుతంగా ఆడాడు శుభమ్ గిల్. తర్వాత మన శుభమ్ గిల్ ఇంకా విరాట్ కోహ్లీ ఏంటంటే స్లోగా ఆడారు. బట్ మన వాళ్ళు చేయనిది ఒక మిస్టేక్ ఏంటంటే వాళ్ళు పర్ ఓవర్ 4 నుంచి 5 సింగిల్స్ అయితే తీయడం అయితే జరిగింది. బాగా సింగిల్స్ పరిగెత్తాడు విరాట్ కోహ్లీ గురించి మాట్లాడతారు, తను చేసింది ఏంటి తను. సో ఇది ఇలా ఉండగా శుభమ్ గిల్ 46 runs చేసి అయితే క్లీన్ బౌలర్. అది ఆ బాల్ గురించి ఎంత చెప్పినా తక్కువ. అశ్విన్ నుంచి క్యారమ్ బాల్ అంటారు, అది ఇది అంటారు కదా. సో ఎవరైతే అక్బర్ అహ్మద్ ఉన్నాడో బౌలింగ్ చేశాడో మన 3rd finger నుంచి తిప్పాడు అబ్బా బాల్, అద్భుతం అయిన బాల్ అది. మన డీజే లాంటివాడు అద్భుత ఆ డైలాగ్, అద్భుతమైన బాల్. ఆ బాల్ ఇంత పెద్ద ప్లేయర్ అయినా ఏం చేయలేడు. దాని తర్వాత ఇచ్చాడు అక్బర్ అహ్మద్ ఒక పోపు అని చెప్పి ఇట్లా ఇచ్చాడు. దానికి విరాట్ కోహ్లీ కూడా ఏం చేయలేదు, ఆ బాల్ అట్లాంటి పడ్డదని చెప్పాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. శ్రేయస్ అయ్యర్ అయితే చాలా ఏమంటే పిచ్లో కుదురుకోవడానికి చాలా టైం అయితే అక్బర్ అహ్మద్ బౌలింగ్లో చాలా కష్టపడ్డాడు. విరాట్ కోహ్లీ కూడా చాలా కష్టపడ్డాడు. ఇదే టైంలో ఏంటంటే కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే టైం తీసుకున్నా కానీ శ్రేయస్ అయ్యర్ తర్వాత కవర్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ ఏంటంటే ఫస్ట్లో ఆడకపోయినా దాని తర్వాత రివర్స్ స్వీప్ షాట్స్ ఆడడంతో తను అయితే రన్ రేట్స్ అయితే కవర్ చేసుకోవడం అయితే జరిగింది. ఇదే టైంలో ఏంటంటే విరాట్ కోహ్లీ 14,000 runs అయితే పూర్తి చేసుకోవడం అయితే జరిగింది. దీని గురించి మొత్తం స్టాట్స్ గురించి లాస్ట్ చెప్తామని చెప్తాను. సో ఇది ఇలా ఉండగా విరాట్ కోహ్లీ ఇంకా మన శ్రేయస్ అయ్యర్ ఇద్దరు ఇంకొక వికెట్ పడకుండా 100 runs పార్ట్నర్షిప్ అయితే ఇస్తారు. సో 100 runs పార్ట్నర్షిప్లో వాళ్ళు 116 runs ఏమో స్కోర్ చేయాలి. సో అది 116 runs బాల్స్లో 100 runs పార్ట్నర్షిప్ అయితే వేశారు. సో ఇది ఇలా ఉండే లాస్ట్ ఇంకా అయిపోతుంది, ఇంకా వీళ్ళిద్దరు కొట్టేస్తారు అనగా ఖుష్దిల్ వేసిన బౌలింగ్లో ఇమాముల్ మాత్రం అద్భుతమైన క్యాచ్ చేసుకున్నారు. దీనికన్నా ముందర ఏంటంటే యాక్చువల్లీ శ్రేయస్ అయ్యర్కి ఒక లైఫ్ వచ్చింది, శుభమ్ గిల్కి ఒక లైఫ్ వచ్చింది, విరాట్ కోహ్లీ కూడా ఇంచుమించు లైఫ్. అది యాక్చువల్లీ ఏంటంటే పట్టుకోవచ్చు, బట్ నజీం షా ఎవరైతే ఉన్నారో అతనైతే పట్టుకోవడం అయితే జరగలేదు. ఆ బాల్కి ట్రై కూడా చేయలేదు. మిగతా వాళ్ళు అయితే చేతిలో పడ్డ బాల్స్ అయితే వాళ్ళైతే డ్రాప్ చేయడమే. నేను ఇంతకుముందు చెప్పాను క్యాచెస్ విన్ ద మ్యాచ్ అని. మళ్ళీ పాకిస్తాన్ ఫీల్డింగ్ గురించి ఇంతకుముందు తెలిసిందే, వాళ్ళు ఎప్పుడు స్లాపీ ఉంటారు, ఎక్కువ ఫీల్డింగ్ చేయరాలు, వాళ్ళు ఏందో బతకిస్తూ ఉంటారో మళ్ళీ ఏందో తెలియదు వాళ్ళ గురించి మళ్ళీ నాకైతే. సో వాళ్ళైతే ఆ ఫీల్డ్స్ అయితే వదిలేశారు. సో అదైతే జరగడం అయితే జరిగింది. సో లాస్ట్కి ఏంటంటే హార్దిక్ పాండ్యా కూడా వచ్చి హార్దిక్ పాండ్యా కూడా ఒక 6 ఒక 4 కొట్టాడు. దాని తర్వాత అతను కూడా అవుట్ అయిపోవడం అయితే జరిగింది. తర్వాత అక్షర్ పటేల్ సార్ ఇక్కడ అసలైన ఇంటెన్స్ మూమెంట్, విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడో కొట్టాడు. లాస్ట్ ఇంత 3 balls కావాలి విరాట్ కోహ్లీ సెంచరీ, 3 runs కావాలి విరాట్ కోహ్లీ సెంచరీకి 4 runs కావాలి. అప్పుడు విరాట్ కోహ్లీ సింగిల్ తీశాడు. ఇంకా లాస్ట్ ఇంకా విరాట్ కోహ్లీకి సెంచరీకి 4 runs, కావాల్సిన రన్స్ ఏమో 2.
విరాట్ కోహ్లీ 4 కొట్టి తన 82nd సెంచరీ అయితే కొట్టడం అయితే జరిగింది. ఇప్పుడు విరాట్ కోహ్లీ గురించి మాట్లాడదాం. విరాట్ కోహ్లీ ఏజ్ వచ్చేసి 36 సంవత్సరాలు. నాకు తెలిసి తను ఈ వెయిట్ అనేది కన్సిస్టెంట్గా 74 నుంచి 78లో కన్సిస్టెంట్గా ఒక 4-5 ఏళ్ళ నుంచి అదే మెయింటైన్ చేస్తున్నాడు. తనకి ఊరికైనా రాలేదు ఏమని చేజ్ మాస్టర్ అనేవి. తను ప్లాన్ చేసుకొని మొత్తంని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఏది మన చేజ్ని ఎట్లా చేయాలని ప్లాన్ చేసుకొని అదే విధంగా చేసేసాడు. విరాట్ కోహ్లీ ఎప్పుడు పాకిస్తాన్కి అడ్డుపడుతూనే ఉన్నాడు. లాస్ట్ టైం T20 వరల్డ్ కప్లో హరీష్ రావుకి ముందుకొచ్చి 6 వచ్చాడు. అది ప్రతి చోట అది పాకిస్తాన్ విరాట్ కోహ్లీకి పిచ్చిలేస్తుందేమో నాకు తెలియదు, అట్లాగే కొట్టాడు అబ్బా విరాట్ కోహ్లీ. సో ఏం చెప్పాలి, విరాట్ కోహ్లీ 14,000 రన్లు కొట్టాడు. ఫాస్టెస్ట్ ప్లేయర్ టు కంప్లీట్ 14,000 రన్స్. ఇప్పుడు ఇండియా నుంచి చూస్తే తను 3rd హైయెస్ట్ క్యాచెస్ 157 క్యాచెస్ ఏమో తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. 82nd సెంచరీ స్కోర్ చేశాడు. ఇది విరాట్ కోహ్లీ వాళ్ళు చేసిన రికార్డ్స్. ఆ గంటల గురించి ఎంత చెప్పుకునే విరాట్ గురించి మాట్లాడుతూనే ఉంటాం కానీ అది తగ్గేలే. ఫామ్లో లేదు, అది లేదు, ఇది లేదు అన్నాడు. బట్ బాస్ కింగ్ ఈజ్ బ్యాక్ టు ఫామ్ అన్నాడు. పాకిస్తాన్ రాగానే చెప్పాను కదా పిచ్ వేసాను. సో అలా పిచ్ వేసి కింగ్ ఈజ్ బ్యాక్ టు ద ఫామ్. సో ఈ స్టాట్స్ గురించి మాట్లాడుకుందామని చెప్పాను కదా ఇంతకుముందు. సో ఇప్పటికైతే పాకిస్తాన్ మీద అయితే మనకైతే ఏదైతే రికార్డ్ ఉందో అదైతే మనం కంటిన్యూ చేస్తున్నాం. సో ఐ థింక్ మనకి ఇప్పుడు 11 or 12 అయింది. పాకిస్తాన్ వాళ్ళకి 3 అయితే ఉంది. ఇంకోటి ఛాంపియన్షిప్లో అయితే ఇప్పటివరకు మన వాళ్ళు ఒకసారి ఓడగొడితే వాళ్ళు 3 సార్లు అయితే మనం 5 సార్లు గెలిచాము. నెక్స్ట్ వచ్చేసరికి హార్దిక్ పాండ్యా 200 వికెట్స్ అయితే వాళ్ళు తీయడం అయితే జరిగింది. ఇంటర్నేషనల్ ఓడిఎస్లో హార్దిక్ పాండ్యా 200 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 300 వికెట్లు కంప్లీట్ చేసుకున్నాడు ఇన్ ఓడిఐ ఫార్మాట్. అది ఇంకోటి ఇంతకుముందు చెప్పాను విరాట్ కోహ్లీకి అయితే 3 ఒకటి 82nd సెంచరీ స్కోర్ చేశాడు. ఫాస్టెస్ట్ ప్లేయర్ టు స్కోర్ 14,000 రన్స్. ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు చూసుకుంటే ఓడిఐ ఫార్మాట్లో మొత్తం టాప్ స్కోరర్ వచ్చేసి సచిన్ టెండూల్కర్, గాడ్ ఆఫ్ క్రికెట్. సెకండ్ వచ్చేసి కుమార సంగాకార 14,283 రన్లు ఏమో ఉంది. తన వెనకాల వచ్చేసి విరాట్ కోహ్లీ ఇప్పుడైతే జాయిన్ అయ్యాడు 14,096 రన్లు ఏమో ఉంది. సో నాకు తెలిసి ఇదే సిరీస్లో విరాట్ కోహ్లీ సంగాకారాన్ని అయితే ఆ రన్స్ని అయితే బీట్ చేసేసి ముందుకెళ్తాను. సో ఫైనల్లీ దాయాదుల మధ్య పోర్లో ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించి ఇండియాకైతే ఈ ఒక్క ఛాంపియన్షిప్ ట్రోఫీలో నాకు తెలిసి పక్కా మనం సెమీఫైనల్కి వెళ్ళాము. బట్ ప్రాబబిలిటీ అటు ఇటు ఉంటుంది కాబట్టి చూడాలి. బట్ నాకు తెలిసి 100% వెళ్ళిపోయాము. ఏ పొజిషన్లోకి వెళ్తాం ఏదంటే మన న్యూజిలాండ్ మ్యాచ్ వచ్చేసి దాని మీద డిపెండ్ అయ్యి మనకు ఒక వారం రోజులు అయితే గడువు అయితే ఉంది. సో మన వాళ్ళు ఆ మధ్యలో రెస్ట్ తీసుకుని అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కటి ఏంటంటే పాకిస్తాన్లో ఎన్ని టీవీలు పగులుతాయి ఎన్ని టీవీలు పగలదో మళ్ళీ మీ దృష్టికే వదిలేస్తున్నాను అనమాట. నాకు తెలిసి అయితే వాళ్ళు పక్కా పగలగొడతారు. మొన్ననే న్యూజిలాండ్తో అయిన మ్యాచ్లోనే వాళ్ళు ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింటెడ్. ఇండియా మీద వాళ్ళు ఎప్పుడు ఓడిపోతున్నారు, ఇవాళ కూడా ఓడిపోతుంది. సో వాళ్ళు ఇంకా చాలా డిసప్పాయింట్ ఉంటారు. ఇది మళ్ళీ నాకు అనిపించిన రివ్యూ. మళ్ళీ ఇండియా వాళ్ళు ఏం చేశాడని ఒకటి రోహిత్ శర్మ ఏదైతే స్టార్ట్ ఇచ్చాడో ఆ స్టార్ట్ అయితే అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే ఆ స్టార్ట్ వల్లనే మన ఇండియా వాళ్ళకి ఏంటంటే ఫస్ట్లో రన్స్ రాకపోయినా కానీ మన వాళ్ళు వికెట్స్ ఆపుకుంటూ ఆడడం అయితే జరిగింది. సో ఇదన్నమాట ఎవ్రీథింగ్. ఇట్స్ అన్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. ఒక్కటే ఒక డిసప్పాయింట్మెంట్ ఇండియా వైపు నుంచి ఏంటంటే ఆ 2 క్యాచ్లు డ్రాప్ కాకుండా ఇంకా మొహమ్మద్ షామి కొంచెం ఫస్ట్లో ఇంకా లాస్ట్లో వికెట్స్ తీయాలని అయితే ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటారు. ఇదే ఆట తీరు కొనసాగిస్తూ నెక్స్ట్ వచ్చే 3 మ్యాచ్లు గెలిచి ఇండియా వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ మళ్ళీ కైవసం చేసుకోవాలని నేను మనసారా అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. నేను చెప్పే కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. గుడ్ నైట్ ఎవ్రీవన్. బాయ్.